ఉన్నారా కొంచెం జరగదా మనం గ్రామ సర్పంచ్ కొబ్బరికాయ ఉపేందర్ జరగండి అంతా దూరం సార్ ముందు పోదు సార్ కొంచెం ఎందుకంటే ఇట్లా వైడ్ ఉంటే మంచిగా వస్తుంది ఫుడ్ ఎందుకంటే నిలబడుతున్నారు రైట్ ఇట్లా సార్ ఓకే అవునా హలో 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 అందరికీ కార్యకర్తలకు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మన గ్రామంలో జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మన శాసనసభ్యులు వారు మరియు పార్లమెంట్ సభ్యులు ఇతర నాయకుల పెద్దల సహకారంతో మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేందుకు మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా మొన్న లాస్ట్ టైం వచ్చినటువంటి శాసనసభ్యులు గారు 2 వాగ్దానాలు చేసిన 2 వాగ్దానాలను వారు 2 అసంపూర్తి ఉన్న బిల్డింగ్లకు నిధులు మంజూరు చేస్తున్నారు. అది కొంచెం తొందరగా మంజూరు చేస్తే ఆ 2 పనులు పూర్తయినాయి. అదేవిధంగా 2-3 రోడ్లు ఉన్నాయని తర్వాత ఇప్పుడే మాట్లాడినాం సార్తో ఏదో బడ్జెట్ అలాంటి చేద్దామన్నారు. మీకు సంబంధించినవన్నీ మాట్లాడినాము. కాబట్టి అది బడ్జెట్ వచ్చిన దాని ప్రకారంగా నిధులు మంజూరు చేస్తారు. మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతా అని చెప్పి సార్ కూడా చెప్పారు. కాబట్టి మనం ఆయన సహకరించి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక లేడు ఎక్కడ ఇన్ఛార్జ్ ఉంది సాయంత్రం కల్లా ఆ రిపోర్ట్ చేసి మా పిఐ వాట్సాప్ దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది సార్. గోంపల్లి ఉంది దూరం ఉన్నట్టు అరవపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీలలో ఎక్కడైతే రేషన్ డీలర్ లేడో లేకపోతే దూరంగా సబ్ సెంటర్ గా ఉన్నదో అన్నిటి కూడా డీలర్ను పెట్టడానికి నేను గౌరవ ఉత్తమ్ సార్తో మాట్లాడినా. మీరు సాయంత్రం వరకల్లా నాకు రిపోర్ట్ చేసి మా పిఏ గారికి అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమం సాగే సందర్భంలో ఆన్య నడిపోయిన ఏడ కూడా ఇక్కడ నేనందరూ చూస్తున్నాను కనుక ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం సంతరించుకునే ఉన్నాను. అయితే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ వేయడం జరిగింది. ఏది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో పనిచేసేది ఎవరో వాళ్ళకు కూడా కొంత న్యాయం జరిగే విధంగా ఉంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఉద్యోగం ఆ పార్టీ పోయింది కాబట్టి దాని పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు కూడా కొంతమంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తెలంగాణ కోసం రావాలని తపన పడ్డ కార్యకర్తలు కూడా ఉన్నారు. కనుక అందరినీ కూడా సర్వే చేసింది గవర్నమెంట్. నిజంగా ఇవాళ చాలా శుభ సంతోషం. ఎప్పటి నుంచో ఇది 4వ వాయిదా వాడు ఇవాళ కంప్లీట్ అయింది. చాలా సంతోషం. ఎందుకంటే నా స్వస్థాల మీదుగా ఒక గిరిజన తండకు రోడ్డు శాంక్షన్ అయి వారు కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలని కూడా నేను కోరుకున్నా. అందుకోసమే అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో నేను అప్పుడు వచ్చినప్పుడు కంపెనీలు కట్టిస్తానని చెప్పి 51 లక్షల రూపాయలు కూడా మనం సాక్షి చేసినాం. పని జరుగుతుంది అనుకుంటా. జరుగుతుందా? నడుస్తుంది సార్. పెద్ద నడుస్తుంది.
జరుగుతుంది సార్, పని జరుగుతుంది. మరి ఆందోళన వ్యక్తం చేస్తుంది. పని జరుగుతుంది సార్. పని జరుగుతుంది కదా, చాలా సంతోషం. ఇక్కడ కూడా 35 లక్షల రూపాయలు గౌరవ ఎంపీ గారు నేను కలిసి కూడా కొంత సీసీ రోడ్డు పెట్టడం జరిగింది. కనుక ఇక్కడ కొమ్మాల, కోడూరు, కోమటపల్లి, తిమ్మాపురం మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్డును ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవాళ మీకు ఈ రోడ్డు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నది. దాదాపు దీనికోసం కూడా 9 కోట్ల రూపాయలు అంచనా వేసి పెట్టడం జరిగింది. అతి తొందరలో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేపించి సింగల్ రోడ్డు దీన్ని ఎన్నికలు చేపించే కార్యక్రమం కూడా చేస్తానని మనం చేస్తామని. ఎందుకంటే అయ్యగారు కాదమ్మా. మల్యాల గుట్టయ్య గారికి ఈ సెంటర్ నడిపి మదర్ డైరీ మొన్ననే ఒక 4 రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డైరీకి దీన్ని అప్పచెప్పడం జరిగింది. లాస్ వస్తుందని, మరి అక్కడ లాస్ వస్తుంది, మరి ఇక్కడ లాభాల కోసం అయితే ఓపెన్ చేసిండ్రు. నాతో రిబన్ కట్ చేయించారు, మంచిగానే. కానీ ఇది మంచిగా నడిపియండి. ఇంకోటి రైతులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు ఈనాళ్ళు వరాల మీద కట్టి గొడవలు తీసుకుపోయి మొత్తం మోపు కట్టుకొని వచ్చి బర్రకిద్దాం. ఇప్పుడు గడి మందు కొడితే ఆ వరం కూడా దశపోతుంది. వరం మీద అడుగు పెడితే వరం కూడా దశపోతుంది. అంత చెదలు బయట వదిలి గడ్డి మందు అడుగు కొట్టడం వల్ల. కనుక రాష్ట్ర ప్రభుత్వం గడ్డి మందు కూడా నిషేధించడం జరిగింది. కనుక ఇంటికో బర్రె ఉండాలి, తప్పకుండా బర్రె దూడ ఉండాలి. ఆ విధంగా మీరు దాని సీజన్ అయితే కూడా దూడే పుట్టిన రాబట్టి రాదు. అందుకోసమనే ఈ డైరీ మదర్ డైరీ అనేది అది గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత ఇస్తారు లీటర్కు, ఎంత తీసుకుంటారు, ఎంత ఇస్తారు గాడిని బట్టి దాంట్లో మీగడ ఎంత వస్తుందో దాన్ని బట్టి రేట్ ఉంటుంది. దానివల్ల జరగదు కదా. అటు లేకుండా రైతులు అందుకోసం అది జరగకుండా రైతులను మీరు మన్నన పొందితే, రైతుల అభిమానాన్ని మీరు పొందితే నీకు రైతులు అయిన పెడతారు. నీవు అడ్డు అయినావనుకో ఇబ్బంది అయితే. అందుకోసమనే రైతులతో సన్నిహితంగా ఉండి రైతులకు మంచిగా ఉండాలి. ఇలా పశు సంపద అనేది క్షీణించిపోయింది. ఒక్కొక్క వ్యవసాయదారుని ఇంట్లో పేదోడైనా కూడా అరక పశువులు నాగలు ఉంటుండే, అది ఇప్పుడు లేకుండా అయింది. విడి పశువులు ఉంటుండే పేట కోసం. ఈ వెనకడ ఇప్పుడు ఎండాకాలం మంచిగా తెల్లారి గట్టల్లా చీకటి మొఖాన బళ్ళు కట్టుకొని రేల పాటలు పాడుకుంటా ఆ బళ్ళు కొట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేకుండా ట్రాక్టర్లు వచ్చినాయి. కాబట్టి కనుక మనం కూడా రైతులం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా తీసుకొని ఇలాంటి సెంటర్లను కూడా మంచిగా నడిపించుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్యాల గుట్టయ్య మంచిగా నడిపించుకోవాలని మనం చేస్తాం.